ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ఆధిపత్యం చలాయిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని సంవత్సరాలుగా అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి బ్రిక్స్ కూటమి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు అమెరికా ప్రభావాన్ని తగ్గించడానికి కలిసి పనిచేస్తున్నాయి అనేది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. చైనా టెక్నాలజీ, ఉత్పత్తి పరంగా ముందు వరుసలో ఉంది. రష్యా యుద్ధ సామాగ్రి, క్షిపణుల విషయంలో దూసుకుపోతోంది. ఇండియా బలమైన మేధతో పాటు ఉత్పత్తి రంగంలో దూసుకుపోతోంది. ఇలా 5 దేశాలు కలిసి అమెరికాను దెబ్బకొట్టే వ్యూహాలు రచిస్తున్నాయి. వాటిని బలహీనపరచడానికి అమెరికా చాలా కాలంగా చూస్తోంది. అందుకే చైనా ప్రతీకార సుంకాలతో ఆ దేశాన్ని కుంగదీసే ప్రయత్నం చేస్తోంది. కానీ చైనా తగ్గడం లేదు. అలాగే భారతదేశం విషయంలో కూడా పొగ పెట్టాలని చూస్తోంది. భారత్ చుట్టూ ఉన్న సరిహద్దు దేశాలకు అమెరికా ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. తాజాగా బంగ్లాదేశ్లో జరిగిన అధికారిక విచ్ఛిన్నతి చూశాం. షేక్ హసీనా రాజీనామా తరువాత అమెరికాకు సపోర్ట్ చేసే మహమ్మద్ యూనస్ను ప్రెసిడెంట్ చేసింది. అలా భారత్ పక్కన ఒక బల్లాన్ని తయారు చేసింది. కానీ భారత్తో అమెరికా మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. కానీ పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు బలపరుచుకుంటోంది. ఆ దేశ అభివృద్ధికి పెద్ద మొత్తంలో డబ్బులిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికే ఆ డబ్బులు ఖర్చు చేస్తోందని తెలిసినా చిన్నపిల్లోడు అల్లరి చేస్తే ఇదే లాస్ట్, ఇంకోసారి ఇవ్వను అంటూ చాక్లెట్ ఇచ్చినట్లు ఇవ్వను అనుకుంటూనే కోట్లకు కోట్లు పాకిస్తాన్కిస్తోంది. అయితే తాజా చర్యలో కూడా అమెరికా కుట్ర దాగి ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో భారత్ బిజీ అవుతోంది. టారిఫ్లను ఎదుర్కోవడంలో చైనా బిజీ అవుతోంది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూ రష్యా కాలం గడుపుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. అప్పుడే కోప్పడతారు, అప్పుడే కలిసిపోతారు. ఇదెలాంటి వ్యవహారమో ఎవరికీ అర్థం కాదు. అమెరికా టార్గెట్ ఒక్కటే, యుద్ధ భూమి ఎప్పుడూ తడిగానే ఉండాలి. అప్పుడే అమెరికా ఆధిపత్యం చలాయించొచ్చు. ఇదంతా ఎందుకు అంటే బ్రిక్స్ దేశాల వ్యూహం ఆచరణలోకి రావొద్దు. మరి ఈ 5 దేశాలు కలిసి అమెరికా ఆధిపత్యాన్ని దించడానికి వేసిన ఎత్తుగడ ఏంటో చూద్దాం. అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలి. బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికన్ డాలర్పై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకోసం స్థానిక కరెన్సీలలో వాణిజ్యం చేయడం లేదా కొత్త బ్లాక్ చైన్ ఆధారంగా చెల్లింపులు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. అంటే ఒక దేశంలో ఎగుమతులను డాలర్ ద్వారా మాత్రమే క్రయ విక్రయాలు జరగాలి అనే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకోసం 2024లో జరిగిన సమ్మిట్లో యూనిట్తో వ్యాపారాలు చేయాలని భావించాయి. యూనిట్ అంటే బంగారంతో తయారు చేసే నాణం. అందుకనే డాలర్ ఆధిపత్యం తగ్గించి అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావాలని భావించారు. డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉంది. అందుకే అమెరికాకు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువ. కాబట్టి బ్రిక్స్ దేశాలు యూనిట్ ఒప్పందం కుదుర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. అలాగే IMF, వరల్డ్ బ్యాంకులకు కూడా ప్రత్యామ్నాయ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని బ్రిక్స్ దేశాలు చూస్తున్నాయి. ఇక బ్రిక్స్ దేశాలు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE దేశాలను కూడా కలుపుకోవాలనే ప్లాన్ ఉంది. ఇక వాణిజ్యపరంగా కూడా బ్రిక్స్ దేశాలు మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాయి. ఇలా చేస్తే అమెరికా దేశం టారిఫ్లు ఎన్ని విధించినా ఎలాంటి ప్రభావం పడదు. అవసరమైతే ఆ దేశానికి ఎగుమతులను నిలిపివేస్తాయి. దీంతో అమెరికాలో అన్నింటికీ లోటు ఏర్పడుతుంది. అలాంటి సమయంలో అమెరికా కోరితే బ్రిక్స్ దేశాలు నచ్చిన రేట్లకు ఎగుమతి చేయొచ్చు. అంటే అమెరికాపై పైచేయి సాధించినట్లవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని అమెరికా బ్రిక్స్ దేశాల నడుమ కల్లోలాలు సృష్టిస్తోంది. నిజానికి అమెరికా ఎప్పుడూ ద్వంద్వ వైఖరినే అవలంబిస్తోంది. తమకు అవసరమైతే ఉగ్రవాది అయినా సరే వెనకేసుకొస్తారు. లేదంటే ఉగ్రవాదంటూ వారే ప్రచారం చేస్తారు. పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలను విక్రయిస్తారు. ఇండియాకు F-35 యుద్ధ విమానాలను అమ్ముతారు. అంటే ఈ 2 దేశాలు కొట్టుకు చావండి అనే కదా అర్థం. కాబట్టి అమెరికా కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు పసిగట్టాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.